హలో ఎవరివన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనం ఈరోజు క్లాస్ 10th యొక్క ఎస్ఎస్సి మోడల్ పేపర్ ఏదైతే మనకు ఎస్ఎస్సి బోర్డ్ రిలీజ్ చేసిందో 2025 పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్స్ కోసం సోషల్ స్టడీస్ యొక్క మోడల్ పేపర్ని మనం డిస్కస్ చెబుతున్నాం అనమాట. ఓకేనా? ఆల్మోస్ట్ నేను లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అంటే మన సిలబస్ అనేది కంప్లీట్ అయింది కదా, 22 చాప్టర్స్ అనేది సక్సెస్ఫుల్గా మనం సోషల్ సైన్స్ ఛానల్లో విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనం కంప్లీట్ చేసినాం అనమాట. ఇప్పుడు మనకు టైం అనేది వచ్చిందనమాట ప్రిపరేషన్కి. ఓకేనా? మీ ప్రిపరేషన్లోకి హెల్ప్ చేయడానికి జనవరి 1 నుండి సిరీస్ అనేది రాబోతుంది, అది మీకు తెలుసు. ఓకేనా? మనం ఒకసారి మోడల్ పేపర్ని చదువుదాం అనమాట. ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, అర్థమవుతుందా? ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, మనం ఎలా ఆన్సర్స్ అనేటివి రాయాలి, అలా మనం ఒకసారి అబ్జర్వ్ అనేది చేద్దాం అనమాట. బ్లూ ప్రింట్ అండ్ మోడల్ పేపర్ ఆఫ్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2024-25 బై ద డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఎస్ఎస్సి బోర్డ్ ఏపీ. చెప్పిందిలే, ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు మనకి ఇదే రిలీజ్ చేసినారనమాట. ఇప్పుడు మీకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, మనకు మొత్తం జాగ్రఫీకి 25 మార్క్స్, హిస్టరీకి 25 మార్క్స్, సివిక్స్కి 25 మార్క్స్, ఎకానమిక్స్ 25 మార్క్స్ కేటాయించినారనమాట. ఓకేనా? రిసోర్సెస్ నుండి మనకు 2 బిట్స్ అనేవి వస్తాయి, అలాగే 1 మార్క్ మ్యాప్ వర్క్ వస్తుందన్నమాట. ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ నుండి మనకు ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. వాటర్ రిసోర్సెస్ నుండి మనకు ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అగ్రికల్చర్ నుండి మనకు ఒక ఇంటర్నల్ చాయిస్లో క్వశ్చన్ అనేది వస్తుంది అనమాట. అంటే వాటర్ రిసోర్సెస్ ఒక 8 మార్క్స్ క్వశ్చన్, దానికి చాయిస్ వచ్చేసి మనకు అగ్రికల్చర్ క్వశ్చన్ అనేది వస్తుందన్నమాట. తర్వాత మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ నుండి మనకు ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ నుండి మనకు ఒకటి 1 మార్కు, ఒకటి 2 మార్క్స్, ఒకటి మ్యాప్ వర్క్. తర్వాత లైఫ్ లైన్స్ ఆఫ్ నేషనల్ ఎకానమీలో ఒకటి 2 మార్క్స్, ఇంకా 2 వచ్చేసి మనకు మ్యాప్ వర్క్ అనమాట. ఈ లైఫ్ లైన్స్ ఆఫ్ నేషనల్ ఎకానమీ ఈజ్ ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ ద పాయింట్ ఆఫ్ వ్యూ మ్యాప్ వర్క్ అనమాట. మ్యాప్ వర్క్ కోసం కూడా మీకు వీడియోస్ అనేవి అందుతాయన్నమాట త్వరలో. ఓకేనా? ఇది మన జియోగ్రఫీ యొక్క మ్యాప్ బ్లూ ప్రింట్ అనమాట. మార్క్స్ వెయిటేజ్ ఒక్కొక్క చాప్టర్కి. ఇంకా రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరప్ విషయానికి వస్తే మనకు ఒకటి 1 మార్కు, ఒకటి 4 మార్క్స్ అనమాట. నేషనలిజం ఇన్ ఇండియా 8 మార్క్స్. తర్వాత మేకింగ్ ఆఫ్ ఎ గ్లోబల్ వరల్డ్ 1 మార్క్కి 2 వస్తాయి, 2 మార్క్స్కి 1 వస్తాయి అనమాట. 4 మార్క్స్కి 1 వస్తాయి. తర్వాత ప్రింట్ కల్చర్ అండ్ ద మోడర్న్ వరల్డ్ నుండి మనకు ఒకటి 2 మార్క్స్ వస్తుంది. ఒకటి 8 మార్క్స్కి ఇంటర్నల్ చాయిస్, అదే నేషనలిజం ఇన్ ఇండియాకి చాయిస్గా వస్తుంది. తర్వాత 2 మార్క్స్ మ్యాప్ వర్క్ అనమాట. మోస్ట్ వెయిటేజ్ చాప్టర్ ఇన్ ద 10th క్లాస్ చాప్టర్స్ అంటే ప్రింట్ కల్చర్ అండ్ మోడర్న్ వరల్డ్ అనమాట. ఇన్ ద పాయింట్ ఆఫ్ వ్యూ లాంగ్ చాప్టర్, ఇన్ ద పాయింట్ ఆఫ్ వ్యూ మార్క్స్ మోస్ట్ వెయిటెడ్ చాప్టర్ అనమాట. 12 మార్క్స్ ఈ చాప్టర్ కేటాయించినారంటే మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. చూసుకోండి, 8 మార్క్స్, 2 మార్క్స్ 10 మార్క్స్, ప్లస్ 2 మార్క్స్ మ్యాప్ వర్క్ 12 మార్క్స్. తర్వాత సివిక్స్ అంటే పాలిటిక్స్ అనొచ్చు అనమాట. పవర్ షేరింగ్ నుండి ఒక 8 మార్క్స్, ఫెడరలిజం నుండి 1 మార్క్వి 2 వస్తాయి, 2 మార్క్స్వి 1 వస్తాయి అనమాట. జెండర్, రిలీజియన్ అండ్ కాస్ట్ నుండి 2 మార్క్స్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్కి ఒకటి వస్తుంది అనమాట. పొలిటికల్ పార్టీస్ నుండి మనకు ఒకటి 1 మార్క్ వస్తుంది, ఒకటి ఇంటర్నల్ చాయిస్ పవర్ షేరింగ్కి వస్తుంది అనమాట. తర్వాత అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీ మనకు ఒకటి 4 మార్క్స్కి వస్తుంది అనమాట. తర్వాత ఎకానమిక్స్ నుండి మనకు డెవలప్మెంట్ నుండి ఒకటి 1 మార్కు, ఒకటి 4 మార్క్స్. సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ నుండి మనకు ఒకటి 8 మార్క్స్. మనీ అండ్ క్రెడిట్ 8 మార్క్స్లో ఇంటర్నల్ చాయిస్కి ఉంటుందన్నమాట. తర్వాత గ్లోబలైజేషన్ అండ్ ద ఇండియన్ ఎకానమీ నుండి 1 మార్క్కి 2 వస్తాయి, 2 బిట్స్ అనేవి వస్తాయి. తర్వాత 2 మార్క్స్ ఒకటి వస్తుంది అనమాట. కన్జ్యూమర్ రైట్స్ ఒకటి 2 మార్క్స్కి, అలాగే ఒకటి 4 మార్క్స్కి వస్తుంది అనమాట. మ్యాప్ క్వశ్చన్స్ ఆర్ యూనిక్ ఫ్రమ్ ఆల్ 4 పాయింట్స్. మనకు 33 క్వశ్చన్ అనేది మ్యాప్ వర్క్ ఉంటుందన్నమాట. మ్యాప్ వర్క్కి 8 మార్క్స్ కాబట్టి మ్యాప్ వర్క్లో మనకు సింగిల్ మార్క్ కూడా పోకూడదు అనమాట. ఓకేనా? ఆ మ్యాప్ వర్క్ యొక్క స్టోరీ మీకు లాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. 8 మార్క్స్ హ్యావ్ ఇంటర్నల్ చాయిస్ ఫ్రమ్ ది సేమ్ టెక్స్ట్ బుక్. అంటే మనకు ఇప్పుడు సపోజ్ 29th క్వశ్చన్ అనుకోండి, 29th ఏ బి 2 జియోగ్రఫీ నుండే, 30 ఏ బి 2 హిస్టరీ నుండే, 31 ఏ బి 2 సివిక్స్ నుండి, 32 ఏ బి మనకు 2 ఎకానమిక్స్ నుండి, 33 మ్యాప్ వర్క్. ఓకేనా? విత్ ఇన్ ద బ్రాకెట్ నంబర్ ఆర్ ఇండికేటెడ్ యాజ్ ఇంటర్నల్ చాయిస్. ఇది మనకు బ్రాకెట్లో ఇంటర్నల్ చాయిస్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకేనా? మనకు
మార్క్స్ డివిజన్ కూడా ఎట్లా చేసినారో ఇచ్చినారనమాట. చొప్పిన్లో ఒక్కొక్క బుక్కు మనకు 25 మార్క్స్ అనేది కేటాయించినారనమాట. 100 మార్క్స్ మనకు టోటల్ పేపరు. 4 సెక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. మనకు 1 మార్క్వి, 2 మార్క్స్వి, 4 మార్క్స్వి, 8 మార్క్స్వి. మనకు ఎగ్జామ్ రాయడానికి సమయం వచ్చేసి 3 hours 15 minutes అనమాట. 33rd క్వశ్చన్ మ్యాప్ వర్క్ అనమాట. ఇది మిగిలిన క్వశ్చన్స్ అన్నిటికీ మనకు డిఫరెంట్ అనేది ఉంటుందన్నమాట. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 33 అనమాట. ఇప్పుడు చూద్దాం. సెక్షన్ 1లో మనకు 12 బిట్స్ ఇస్తారు. సెక్షన్ 2లో 2 మార్క్స్వి 8 క్వశ్చన్స్ ఇస్తారు. సెక్షన్ 3లో 4 మార్క్స్వి 8 క్వశ్చన్స్ ఇస్తారు. సెక్షన్ 4లో మనకు సెక్షన్ 4లో మనకు 8 మార్క్స్వి 5 ఇస్తారనమాట. టోటల్ 33 క్వశ్చన్స్ 100 మార్క్స్ అనమాట. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మనకు 3 గంటల 15 నిమిషాలంటే 15 minutes క్వశ్చన్ పేపర్ చదవమంటారు, కానీ మీరు క్వశ్చన్ పేపర్ అస్సలు చదవలేదండి అనమాట ఫస్ట్లోనే. ఎందుకంటే ఇప్పుడు మీరు చదువుతారు క్వశ్చన్ పేపర్ అంతా బాగానే ఉంది, కానీ మీకు సెక్షన్ 4లో ఒక క్వశ్చన్ రాదనమాట. దాని చాయిస్ కూడా డౌటే అనమాట కొంచెం. అప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది తెలుసా? సెక్షన్ 1 నుండే ఆ క్వశ్చన్ రాదే దాని గురించి ఆలోచిస్తూ ఏం రాస్తున్నామో అది కూడా మనం మర్సంగా రాయమన్నమాట. అది సమస్య వస్తుంది. కాబట్టి మీరు క్వశ్చన్ పేపర్ అస్సలు చదవద్దండి అనమాట. క్వశ్చన్ పేపర్ ఇచ్చినారా, బుక్లెట్లో లైన్స్ వేసుకోవడం, ఆన్సర్స్ రాసుకోవడం వెళ్దాం అనమాట. ఏది వస్తుందో అది రాయడం, ఏది రాదో డౌట్గా అనిపించింది అనుకో ప్లేస్ వదలడం. ఓకేనా? సెక్షన్ వైజ్ నీట్గా రాయండి. ఓకేనా? తర్వాత మనకు బుక్లెట్స్ అనేవి ఉంటే 24 pages బుక్లెట్ అనేది ఇస్తారనమాట. దానికి ముందు మనకు OMR షీట్ ఫిలప్ కూడా ఉంటుందన్నమాట. మీకు OMR యొక్క ఫిలప్ కూడా నేను ఒక వీడియో చేయమంటే చేశానన్నమాట, ఒక డెడికేటెడ్ వీడియో. ఓకేనా? OMR ఎలా ఫిలప్ చేయాలి, మనం OMR ఎలా ఫిలప్ చేయాలి ఒకవేళ తెలుసుకున్నాం అనుకో మనకు అక్కడ వెళ్ళినాక ఈజీ అయిపోతుంది అనమాట. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ అదంతా మనకు టైం వేస్ట్ అనమాట. దాదాపు 20 to 30 minutes అనేది వేస్ట్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు మనకు త్వరగా అర్థమైందనుకో పర్వాలే, అర్థం కాకపోతే మనకు ఎగ్జామ్ రాసేకి లేట్ అయిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అట్లా జరగకూడదు అనమాట. ఇప్పుడు 180 minutes అనుకుందాం, 3 hours అనుకుందాం, 180 minutes అనుకుందాం. 15 minutes ఆ OMR ఫిలప్కి పోయింది అనుకుందాం, 3 hours ఉంది. 180 minutes 100 మార్క్స్కి ఎట్లా డివైడ్ చేయాలో తెలుసా? ఒక్కొక్క మార్క్కి ఆన్సర్ రాయడానికి, 1 మార్క్కి ఆన్సర్ రాయడానికి మనము 2 minutes తీసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు 1 mark బిట్స్ మనకు 12 ఉన్నాయి. 12 2 24 minutes, అంటే 25 minutesలో మనకు సెక్షన్ 1 అనేది కంప్లీట్ అవ్వాలన్నమాట. అట్లా మనము టైం మేనేజ్మెంట్ అనేది నేర్చుకోవాలన్నమాట. అలా మనం స్పీడ్గా రాయగలుగుతాం అనమాట ఆన్సర్స్. కానీ ఒకసారి 4 marks 8 marks మొదలైనాక కొంచెం టైం కన్జ్యూమ్ అనేది అవుతుందన్నమాట, ఎక్కువ పాయింట్స్ కాబట్టి. 4 marks అంటే 8 minutes, ఒక్కొక్క క్వశ్చన్కి 8 minutes తీసుకోవాలన్నమాట. అర్థమైందా? ఇలా మనం టైం కన్జ్యూమింగ్ అనేది నేర్చుకున్నాం అనుకో మనం టైం మేనేజ్ అవుతుంది. అలాగే లాస్ట్లో చెక్ చేసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ అనేది మనకు ఇది ఎప్పుడుందో తెలుసా? సోషల్ మనకు పబ్లిక్ ఎగ్జామ్ యొక్క డేట్ షీట్ ప్రకారం మనకు 31st of March 2025లో ఉందన్నమాట మనకు సోషల్ ఎగ్జామ్ అనేది. దాదాపు మనకు 2 days అనే సమయం దొరికింది. ఓకేనా? 2 days అనేది మనకు సమయం అనేది దొరికిందనమాట. మీ లక్ బాగుంటే మనకు 31st మనకు రంజాన్ ఒకవేళ ఉంటే సోషల్ ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అవుతుంది అనమాట. ఉండకపోతే మనకు ఆ రోజే ఉంటుంది మనకు ఎగ్జామ్ అనేది. ఓకేనా? ఏ రోజన్నా ఉన్నిలేం, సోషల్ సైన్స్ ఛానల్ నుండి చదువుకున్నామా, ప్రిపేర్ అయినామా, భయం ఉండకూడదు సోషల్ ఎగ్జామ్ అంటే. అట్లా ఉండాలన్నమాట. ఓకేనా? 9 o'clockకి మీరు సెంటర్కి వెళ్ళి ట్రై చేయండి అనమాట. మీకు ఏదైతే మీ హాల్ టికెట్లో ఉండే సెంటర్కి అక్కడికి వెళ్ళి మీ యొక్క రూమ్ అనేది ఆల్రెడీ చెక్ చేసుకుంటారు. ముందు ఎగ్జామ్స్ అనేవి జరిగింటాయి కాబట్టి 9 o'clock అక్కడ ఉండండి. 9:30 గ్లోబల్కి పంపిస్తారు. ఏం టెన్షన్ పడొద్దండి. ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఇచ్చినా ఏం టెన్షన్ పడదండి. నాకు వచ్చు, నేను రాయగలను అనే నమ్మకంతో రాయాలన్నమాట. ఓకేనా? 9:30 to మనకు 12:45 అనమాట టైమింగ్ అనేది. మనకు 12:45 కరెక్ట్ షార్ప్గా లాగేసుకుంటారనమాట పేపర్ అనేది, బుక్లెట్ అనేది. అలాగే మనకు ప్రతి హవర్కి బెల్ అనేది కొడతారనమాట. అక్కడ మనకు బెల్ అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది 1 hour అలా. స్మార్ట్ వాచెస్ ఆర్ నాట్ అలౌడ్. మామూలు గడియారం వాచెస్ ఏవైతే ముళ్ళుండే వాచెస్ ఉంటాయో వాటిని మనం తీసుకొని పోవచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ క్వశ్చన్స్లో మనకు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, అంటే మీరు కాన్సెప్ట్ ఎంత బాగా అర్థం చేసుకున్నారో దాని మీద మీకు 40 marks ఉంటాయి.
ఇంటర్ప్రిటేషన్ అంటే మీరు అర్థం చేసుకున్న కాన్సెప్ట్ని క్వశ్చన్ అడిగిన విధానానికి మీరు ఎలా రాయగలుగుతున్నారు, అదర్ 10 మార్క్స్. అలాగే ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అంటే ప్యాసేజ్, బార్గ్రాఫ్స్, పిక్చర్స్, వాటి క్వశ్చన్స్. అలాగే కరెంట్ ఇష్యూస్, మీ చుట్టుపక్కల జరుగుతున్న కరెంట్ ఇష్యూస్ మీద క్వశ్చన్స్ అనేది అడుగుతారనమాట. ఇప్పుడు మనకు ఒక టాపిక్ అనేది ఉంది అనమాట, G20 అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. లాస్ట్ ఇయర్ అది క్వశ్చన్ అనేది జరిగిందని అడిగినారనమాట. మనకు G20 సమ్మిట్ అనేది ఎక్కడ జరిగిందని, అది మన ఇండియాలో అనేది జరిగిందనమాట. G20 అంటే గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ అనమాట. తర్వాత మనకు ఏదైతే చంద్రయాన్ 3 అనేది ఉందో అది మనకు ఎక్కడ ల్యాండ్ అయింది కూడా అడిగినారనమాట. ఐ థింక్ చంద్రయాన్ అనుకుంటా, చంద్రయాన్ 1 2 అడిగినట్టున్నారనమాట. ఓకేనా. తర్వాత మ్యాపింగ్ స్కిల్స్ తెలుసు. తర్వాత అప్రిషియేషన్ అండ్ సెన్సిటివిటీ అంటే మీరు రాస్తున్న ఆన్సర్ రైటింగ్కి అట్లా మార్క్స్ ఎట్లుంటాయని. ఓకేనా. ఇక్కడ మనకు టైం అనేది 3 hours 15 minutes ఇస్తారు. 15 minutes మనకు క్వశ్చన్ పేపర్ చదవడానికి ఇచ్చినారు, కానీ అది పూర్తిగా తప్పనమాట. 15 minutes మనం క్వశ్చన్ పేపర్ చదివినామనుకో మనం టెన్షన్ అనేది మొదలవుతుంది అనమాట. అయ్యో నాకు ఆ క్వశ్చన్ రాదు, నాకు ఈ క్వశ్చన్ రాదు, నాకు ఆ క్వశ్చన్ రాదు అని టెన్షన్లో మనం ఏది రాస్తున్నామో అది కూడా బారాయమన్నమాట. ఆన్సర్స్ అనేవి మనకు బుక్లెట్లో రాయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత మన క్వశ్చన్ పేపర్లో 4 sections అనేవి ఉంటాయన్నమాట, 33 క్వశ్చన్స్తో. అలాగే మనకు ఇంటర్నల్ చాయిస్ అనేది కేవలం సెక్షన్ 4లోనే ఉందన్నమాట. ఆన్సర్స్ అన్ని నీట్గా లెజిబిలి అంటే నీట్గా రాయాలి, అలాగే గుడ్ వర్డ్స్నే వాడాలన్నమాట. ఓకేనా. బ్యాడ్ వర్డ్స్ని వాడకూడదు అనమాట ఆన్సర్ రైటింగ్లో. మన యొక్క సోషల్ పేపర్ యొక్క కోడ్ వచ్చేసి 21E అండ్ 22E అనమాట. మనకు పేపర్స్ అనేటివి ఒక 3 to 4 అనేవి ఉంటాయన్నమాట, మీరు చెప్పించుకోవాలి ఉండడానికి. ఓకేనా. ఇప్పుడు మనము ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు మోడల్ పేపర్ అవి ఒకసారి చూద్దాం అనమాట. సెక్షన్ 1 12 bits. ఫస్ట్, గివ్ ఎనీ 2 examples ఆఫ్ రెన్యూబుల్ రిసోర్సెస్. ఇది మనకు ఫస్ట్ చాప్టర్ జియోగ్రఫీకి చెందినది అనమాట. అంటే 2 examples ఆఫ్ రెన్యూబుల్ రిసోర్సెస్, విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. ఆడ్ వన్ పికౌట్ జిల్లా, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ. ఇప్పుడు మనం దీంట్లో నుండి ఒక ఆడ్ వన్ అనేది పికౌట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. ఏమని రావచ్చు, మనకు 2 స్టేట్ పార్టీస్ ఇచ్చినారు, 2 నేషనల్ పార్టీస్ ఇచ్చినారు. ఓకేనా. మీరు బాగా గమనించినారనుకోండి, ఇక్కడ 3 ఆన్సర్స్ అనేటివి కంబైన్డ్లో ఉన్నాయన్నమాట. బాగా ఆలోచించండి. ఎన్డీఏ, నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్, టీడీపీ, జనసేన, అలాగే భారతీయ జనతా పార్టీ. ఈ 3 కలిసి ఈ 2024 ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసినాయి. కాబట్టి ఈ 3 ఒక టీము. ఇంకా ఆడ్ వన్ ఏమి, బహుజన్ సమాజ్ పార్టీ. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ ఆన్సర్ అనమాట. అర్థమైందా. విండ్ బ్లోస్ లూజ్ సాయిల్ ఆఫ్ ఫ్లాట్ ఆర్ స్లోపింగ్ ల్యాండ్ నోన్ యాజ్ డాష్ ఎరోషన్. విండ్ వల్ల జరిగే ఎరోషన్, విండ్ ఎరోషన్. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇండియన్ ఎంఎన్సీ. ఇది వచ్చేసి మనకు గ్లోబలైజేషన్ అండ్ ద ఇండియన్ ఎకానమీ క్వశ్చన్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఆన్సర్ వచ్చేసి హోండా, టాటా మోటార్స్, రాన్బాక్సీ, ఇన్ఫోసిస్. మనకు హోండా అనేది అమెరికన్స్కి అనమాట, కాబట్టి హోండా అనమాట ఆన్సర్. అంటే మన యొక్క ఇండియన్ ఎంఎన్సీ వచ్చేసి రాన్బాక్సీ, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్ అనమాట. ట్యాక్స్ ఆన్ ఇంపోర్ట్, ట్రేడ్ బేరియర్. బేరియర్స్ ఆన్ ఫారెన్ ట్రేడ్, తారీఫ్. ఓకేనా, తారీఫ్. ఎక్స్పాండ్ యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. గుర్తుపెట్టుకోండి, నేషన్స్, నేషనల్ కాదు, నేషన్స్. ద డాష్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఓవర్సీయింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అండ్ ప్రొసీజర్స్. సుప్రీం కోర్ట్ లేకుంటే జ్యుడిషియరీ. ఇండెన్షియల్ లేబర్ మైగ్రేషన్ ఇన్ ఇండియా వాజ్ అబాలిష్డ్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ ఎ గ్లోబల్ వరల్డ్ అనమాట, 1921. ఇక్కడ వచ్చేసి మనకు రైన్ హార్వెస్టింగ్ యొక్క సిగ్నిఫికెన్స్ అనేది తెలిపినారనమాట. మీరు అడగచ్చు, వాటర్ రిసోర్సెస్ నుండి మనకు కేవలం 8 marks క్వశ్చనే కదా రావాల్సింది, ఎందుకు ఇది ఇచ్చినారంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు కొన్నిసార్లు ఆ బ్లూ ప్రింట్ అనేది ఫాలో అవుతారు, కొన్నిసార్లు ఫాలో అవ్వరు అనమాట. ఎక్కువ శాతం అయితే ఫాలో అవుతారనమాట. అలాగే మనకు నేమ్ ద సీక్రెట్ సొసైటీ ఫార్మ్డ్ బై గిజిపి మాజిని. దీంట్లో మనకు 2 సొసైటీస్ అనేవి ఉన్నాయి, యంగ్ ఇటలీ ఇన్ యూరప్, యంగ్ జర్మనీ, యంగ్ ఇటలీ ఇన్ యూరప్. తర్వాత యంగ్ ఇటలీ అని రాయించండి మీరు ఒక సొసైటీ పేరు. ఐ థింక్ పేరు గుర్తురావట్లే కొంచెం. ఓకేనా. అంటే నాకు ఒకసారి రివైజ్ చేయాల్సి ఉంటుందన్నమాట.
దిస్ క్లూస్ బిలాంగ్ టు విచ్ ఎకానమిక్ క్రైసిస్? 1929-30 ఫాల్ ఇన్ ప్రైసెస్, డిక్లైన్ ఇన్ ప్రొడక్షన్. ఈ క్లూస్ని బట్టి మీరు ఏ ఎకానమిక్ క్రైసిస్ చెప్పగలుగుతున్నారు? ద గ్రేట్ డిప్రెషన్ అనమాట. నేమ్ ఈస్టర్న్ మోస్ట్ సిటీ ఫ్రమ్ ది గివెన్ లిస్ట్. ఇంఫాల్ అనమాట. ఓకేనా, ఎందుకంటే పాట్నా అనేది మనకు ఇక్కడ ఇటు సైడ్ మనకు సెంట్రల్ ఇండియా దగ్గరకు వస్తుంది. తర్వాత మధుర తెలుసు, ద్వారకా దగ్గర ఉంటుంది. తర్వాత జైసల్మర్ వచ్చేసి మనకు రాజస్థాన్ అనమాట. ఇప్పుడు 2 మార్క్స్కి వెళ్తే వాట్ ఆర్ బేసిక్ ఇండస్ట్రీస్? బేసిక్ ఇండస్ట్రీస్ ఏవి అంటే మనకు ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ అనమాట. అంటే ఆ ఇండస్ట్రీస్, ఏ ఇండస్ట్రీస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న ప్రొడక్షన్ వేరే ఇండస్ట్రీస్లో రా మెటీరియల్గా వాడితే అప్పుడు ఆ ఇండస్ట్రీస్ని మనం బేసిక్ ఇండస్ట్రీస్ అంటాం అనమాట. ఐరన్ అండ్ స్టీల్ ఎగ్జాంపుల్. తర్వాత ఎక్స్ప్లెయిన్ హౌ ప్రింట్ కల్చర్ అసిస్టెడ్ ద గ్రోత్ ఆఫ్ నేషనలిజం ఇన్ ఇండియా. నేషనలిజం ఆఫ్ ఇన్ ఇండియాలో మనకు ఇది ఎలా మనకు గ్రోత్ అనేది జరిగింది ఈ ప్రింట్ కల్చర్ వల్ల అంటే మనకు ఇది ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ అనమాట. మనం ఓన్గా రాయాల్సి ఉంటుంది అనమాట. ఇదే క్వశ్చన్ సేమ్ మనకు ఆల్మోస్ట్ 8 మార్క్స్లో కూడా అడిగినట్టున్నారు. చూద్దాం, మీరు రాయాల్సి ఉంటుంది. ఇట్లా మనకు కొంతమంది ప్రింట్ ద్వారా నేషనలిస్ట్ మూమెంట్స్ అనేవి ఎవాల్వ్ చేసినారనమాట. ఏది ఇంపీరియల్ బ్రిటన్కి అగైనెస్ట్గా అనమాట. తర్వాత మెన్షన్ ఎనీ 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ ఇన్ విచ్ ఉమెన్ ఆర్ డిస్క్రిమినేటెడ్ ఆర్ డిసడ్వాంటేజ్డ్ ఇన్ ఇండియా. జెండర్, రిలీజియన్ అండ్ క్యాస్ట్ నుండి క్వశ్చన్ అనమాట. తెలుసు, సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్, తర్వాత ఈక్వల్ రెమ్యునేషన్ అనేది ఉండదు, తర్వాత లిటరసీ రేట్ అనేది తక్కువ ఉంది, తర్వాత హెరాస్మెంట్, డొమెస్టిక్ వైలెన్స్ అదంతా రాయొచ్చు అనమాట. ఫ్లెక్సిబిలిటీ ఇన్ లేబర్ లాస్, ఇన్ లాస్ హెల్ప్ కంపెనీస్, అదే సెజ్ స్పెషల్ ఎకానమిక్ జోన్స్, దాని గురించి రాయొచ్చు అనమాట. సపోజ్ యూ బై ఏ బాటిల్ ఆఫ్ హనీ అండ్ బిస్కెట్ ప్యాకెట్, విచ్ లోగో ఆర్ మార్క్ యూ విల్ హ్యావ్ టు లుక్ ఫర్ అండ్ వై. మీరు హనీ బాటిల్ కానీ లేకుంటే బిస్కెట్ ప్యాకెట్ కానీ కొనుక్కున్నాను అనుకో, మీరు దాని మీద ఎటువంటి సింబల్ అబ్జర్వ్ చేస్తారంటే F+, హాల్ మార్క్, తర్వాత వచ్చేసి మనకు యాగ్ మార్క్, అటువంటి సింబల్స్ మనం అబ్జర్వ్ చేస్తామంట. హాల్ మార్క్ వచ్చేసి మనకు గోల్డ్ మీద ఉంటుంది కాబట్టి యాగ్ మార్క్ కాదు, హాల్ మార్క్. యాగ్ మార్క్ మనము అలాగే F+ అనేది మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ISI మార్క్ కూడా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత బార్డర్ రోడ్స్ సిగ్నిఫికెన్స్ చెప్పినాను, చాలా ఇంపార్టెంట్ అని. ఆ రోడ్స్ క్లాసిఫికేషన్ లైఫ్ లైన్స్ ఆఫ్ నేషనల్ ఎకానమీలో కట్టి అక్కడ బాగా నేర్చుకోండి. దాంట్లో ఫ్యాక్ట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. వెన్ డిడ్ ద ఫస్ట్ SRC వాజ్ ఇంప్లిమెంటెడ్? మనకు ఎగ్జాక్ట్లీ 50 years ago ఆన్ నవంబర్. మీరు ప్యాసేజ్ క్వశ్చన్స్ అనేది ట్రై చేయొచ్చు, దాంట్లోనే ఉంటుందన్నమాట. నేమ్ అనే 2 states దట్ స్పీక్ సేమ్ లాంగ్వేజ్. ఇది బాగుంటుంది చూడండి. ఏ 2 states మనకు కామన్ లాంగ్వేజ్ని మాట్లాడతారంటే తెలుగు స్టేట్స్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనమాట. తర్వాత ఐడెంటిఫై 2 places ఆన్ ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా వచ్చేసి మసూలీపట్నం అలాగే మద్రాస్ అనమాట. రైట్ ద నేమ్స్ ఆఫ్ ఎనీ 2 seas. మనకు ఇక్కడ వచ్చేసి రెడ్ సీ వస్తుంది, అరేబియన్ సీ వస్తుంది అనమాట. అలా మనకు 2 మార్క్స్ అనేవి క్లోజ్ అయితే చాలా ఈజీగానే ఉన్నాయి క్వశ్చన్స్ అనేవి. వాట్ ఈస్ బయోడైవర్సిటీ? చెప్పినాను, బయోడైవర్సిటీ డెఫినేషన్ అనేది ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రీసెర్చెస్లో చాలా ఇంపార్టెంట్ అని. అలాగే ఆ బయోడైవర్సిటీ వల్ల హ్యూమన్ లైఫ్స్కి ఉండే ఇంపార్టెన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అని చెప్తున్నాను అనమాట. తర్వాత వచ్చేసి హౌ డిడ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రొక్యూర్ రెగ్యులర్ సప్లైస్ ఆఫ్ కాటన్, సిల్క్, టెక్స్టైల్స్ ఫ్రమ్ ది ఇండియన్ వేవర్స్? గుమస్తా గుర్తుకొస్తుంది మన ద ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ అనమాట. ఒకవేళ వాళ్ళు లేటుగా ఇస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అలా అనమాట. వాట్ ఆర్ ద కండిషన్స్ అండర్ విచ్ డెమోక్రసీస్ అకామిడేట్ సోషల్ డైవర్సిటీ? 2 కండిషన్స్ చెప్పిన మనకు అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీలో అకామిడేషన్ ఆఫ్ సోషల్ డైవర్సిటీలో చెప్పినాను. ఒక డెమోక్రటిక్ కంట్రీ డైవర్సిటీని అప్పుడే అకామిడేట్ చేస్తుంది ఎప్పుడు ఈ 2 కండిషన్స్ ఫుల్ఫిల్ అయినట్టు. ఆ 2 కండిషన్స్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. తర్వాత ద ఇష్యూ ఆఫ్ సస్టైనబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ డెవలప్మెంట్. ఈ క్వశ్చన్ మనకు డెవలప్మెంట్ చాప్టర్కి చెందినది అనమాట. తర్వాత డిస్క్రైబ్ ద బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ ది సోలార్ ఎనర్జీ ఇన్ ఇండియా. సోలార్ ఎనర్జీ వల్ల ఇండియా ఎలా అభివృద్ధి చెందుతుందో దాని గురించి రాయాలన్నమాట. మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్. తర్వాత వచ్చేసి మెన్షన్ యువర్ ఎఫర్ట్స్ టు అరైజ్ కాన్షియస్నెస్ అమంగ్ కస్టమర్స్. జాగో గ్రహక్, జాగో కన్జ్యూమర్ రైట్స్ క్వశ్చన్ అనమాట. ఈ గ్రాఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా రాయొచ్చు అనమాట. తర్వాత ఇది కూడా పిక్చర్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట, చాలా ఈజీగా ఉన్నాయి. ఇంకా తెలుసు మనకి 8 మార్క్స్. డిస్క్రైబ్ ద మోడర్న్ అడాప్షన్స్ ఆఫ్ ట్రెడిషనల్ రెయిన్ హార్వెస్టింగ్ మెథడ్స్ ఆర్ బీయింగ్ క్యారీడ్ అవుట్ టు కన్జర్వ్ అండ్ స్టోర్ వాటర్. మనకు రెయిన్ హార్వెస్టింగ్ నుండి క్వశ్చన్ అనేది వచ్చిందనమాట. ఖాదిన్స్, జోహత్స్ అదనమాట. తర్వాత
మనకు గవర్నమెంట్ ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకుంది అదే చెప్పిందిలా, టెక్నాలజికల్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్, కలెక్టివైజేషన్, అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్, తర్వాత పిఏఐఎస్, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్, కిసాన్ క్రెడిట్ కార్డు అట్లాంటివి అనమాట. ఇప్పుడు హిస్టరీ నుండి మంచి క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారనమాట. చూడండి, ఈ పేరా ఇచ్చినారనమాట. ఇది వచ్చేసి మనకు దేని పేరా, సాల్ట్ సత్యాగ్రహ యొక్క పేరా అనమాట. దీన్ని బట్టి నువ్వు ఏమర్థం చేసుకున్నావు, దీన్ని బట్టి నీకు ఏమర్థమైందో అది రాయమని అడిగినారనమాట. ఈ పేరా గురించి మీరు ఒకవేళ రాయాలనుకుంటే ఈ పేరాని దింపుతారనమాట, కానీ మధ్యలో మీరు కొంచెం ఓన్ వర్డ్స్ అనేవి రాయండి అనమాట. గుర్తుపెట్టుకోండి, ఏ మార్క్ క్వశ్చన్ అయినా మీరు ఖచ్చితంగా పాయింట్స్లో రిప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి అనమాట. ఎట్టి పరిస్థితుల్లో పేరాలో మాత్రం రాయొద్దండి అనమాట ఆన్సర్ అనేది. తర్వాత చెప్పిన ప్రింట్ కల్చర్ నుండి మనకు క్వశ్చన్ అనేది అడిగినారనమాట. సేమ్ క్వశ్చన్ 2 మార్క్స్కి 8 మార్క్స్కి. ఓకేనా. తర్వాత వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ చెప్పినాను. మనకు డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్, తర్వాత డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్, తర్వాత సోషల్ గ్రూప్స్, అలాగే పొలిటికల్ పార్టీస్, ప్రెషర్ గ్రూప్స్ వాళ్ళ మధ్య అనమాట. ఇలా మనకు పవర్ అనేది షేర్ అవుతుంది అనమాట. తర్వాత పొలిటికల్ పార్టీస్ యొక్క రిఫార్మ్స్ అనమాట. మనకు దాంట్లో ఎఫర్ట్స్ ఉన్నాయి, సజెషన్స్ ఉన్నాయి. అఫిడవిట్, తర్వాత వచ్చేసి యాంటీ డిఫెక్షన్ లా, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఐటీఆర్స్ గుర్తుకొస్తుంది మనకు కొంచెమైనా. తర్వాత టేబుల్ ఇచ్చినారు, క్వశ్చన్స్ ఇచ్చినారు, మీరు ట్రై చేయండి ఈ టేబుల్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేకి. ఎందుకంటే మనకు ఇదైతే కింద ఇచ్చినారో ఈ మనకు పై చార్ట్ని గమనించి మీరు ఏమర్థం చేసుకున్నారో రాయాల్సి ఉంటుందన్నమాట. కానీ మీకు పైన ఉన్న క్వశ్చన్ చాలా ఈజీ అనమాట దీంతో పోలిస్తే. తర్వాత మ్యాప్ వర్క్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం మ్యాప్ వర్క్లో ఇండియా మ్యాపు ఇస్తారు, వరల్డ్ మ్యాపు ఇస్తారనమాట. ఇప్పుడు 33Aలో అయినండి మనకు చాలామంది కన్ఫ్యూజ్ అనమాట ఈ మ్యాప్ వర్క్. 33 క్వశ్చన్లో మనకు మ్యాప్ వర్క్ అనేది ఉంటుంది 8 మార్క్స్కి. 4 మార్క్స్ వచ్చేసి ఇండియా మ్యాప్కి, 4 మార్క్స్ వచ్చేసి వరల్డ్ మ్యాప్కి అనమాట. 33Aలో మీరు ఈ 4 కానీ లేకుంటే కింద 4 కానీ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. 8 అటెంప్ట్ చేయొద్దండి, 4 అటెంప్ట్ చేయండి. ఏది బాగా వస్తుందో, ఏ గ్రూప్ అయితే బాగా వస్తుందో ఆ గ్రూప్ అటెంప్ట్ చేయండి అనమాట. ఇప్పుడు మీకు థార్ డెసర్ట్, మహానది, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్స్ ఇది బాగా వస్తే ఇది అటెంప్ట్ చేయండి. లేకుంటే న్యూఢిల్లీ, గోవా, కేరళ, అమరావతి ఇది బాగా వస్తే అది అటెంప్ట్ చేయండి అనమాట. 8 ఎట్టి పరిస్థితుల్లో అటెంప్ట్ అనేది చేయొద్దు అనమాట. ఓకేనా. ఏది బాగా వస్తుందో అది అటెంప్ట్ చేయండి. 33A అనేది పెట్టి అటెంప్ట్ చేయండి అనమాట. అలాగే 33Bలో మనకు వరల్డ్ మ్యాప్ అనేది అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. దీంట్లో కూడా ఫస్ట్ 4 కానీ లేకుంటే సెకండ్ 4 కానీ మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీకు బ్రిటన్, ఇటలీ, సౌత్ ఆఫ్రికా, రెడ్ సీ ఇవి బాగా వచ్చు అవి అటెంప్ట్ చేయండి. రష్యా, బ్రెజిల్, శ్రీలంక, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇది బాగా వచ్చు అది అటెంప్ట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో 8 అటెంప్ట్ చేయొద్దండి అనమాట. 4 అటెంప్ట్ చేయండి. ఇండియాలో 4, వరల్డ్లో 4 అనమాట. ఓకేనా. నేను చాలామందిని చూసినాను 33A అటెంప్ట్ చేయాలి, 33B అటెంప్ట్ చేయాలి, కానీ చాలామంది 33A ఒకటే అటెంప్ట్ చేసేస్తారు. అప్పుడు మీకు 4 మార్కులు వస్తాయి, 8 మార్కులు రావు. ఓకేనా. మ్యాప్ వర్క్కి ఏమీ భయపడద్దండి. మీరు ఈ ఛానల్ మీద నమ్మకం పెట్టండి, నా మీద నమ్మకం పెట్టండి. మ్యాప్ వర్క్కి ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లో నుండే వస్తుంది. ఏమంటే మీరు మ్యాప్ వర్క్ అనేది కొంచెం రివిజన్ అనేది చేయాలన్నమాట 1 వీక్ ఒకసారి సండే పూట్ల. ఓకేనా. ఇంతటితో మోడల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఫినిష్ అవుతుందన్నమాట. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోద్దండి అనమాట. పబ్లిక్ ఎగ్జామ్ వరకు సోషల్ సైన్స్ ఛానల్ మీకు అండగా ఉంటుంది మీ యొక్క ప్రిపరేషన్లో అనమాట. జనవరి 1 నుండి మీకోసం మీ ప్రిపరేషన్కి హెల్ప్ చేయడం కోసం కొత్త సిరీస్ అనేది రాబోతుంది అనమాట. దానికోసం ఎదురు చూడండి. స్టే కనెక్టెడ్, కీప్ లెర్నింగ్ విత్ సోషల్ సైన్స్ ఛానల్.